వైసీపీ బహిష్కృత నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై కేసు నమోదైంది. ఓ జనసేన నేత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దువ్వాడను నోటీసులు ఇచ్చారు. దీంతో దువ్వాడను అరెస్ట్ చేస్తారని ప్రచారం ప్రారంభమైంది. కొద్ది రోజుల కిందట వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు దువ్వాడ. వ్యక్తిగత ప్రవర్తనతో పార్టీకి చెడ్డ పేరు తీసుకువస్తున్నారని చెబుతూ ఆయనపై వేటు వేసింది వైసీపీ హైకమాండ్. ప్రస్తుతం దువ్వాడ ఏ రాజకీయ పార్టీలో లేరు. తన ప్రియ సఖి సన్నిహితురాలు మాధురితో కలిసి వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టారు. వ్యాపారం కోసం ప్రమోట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు ఆ జంట. అయితే ఇప్పుడు పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై జనసేన నేత ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది. 2024 ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు దువ్వాడ. దారుణంగా ఓడిపోయారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా వైసీపీలో బలమైన వాయిస్ వినిపించారు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు పవన్పై విమర్శలు చేయడానికి వెనకడుగు వేసేవారు కాదు. ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారని, తీరా అధికారంలోకి వచ్చాక ప్రశ్నించడం మానేశారని, అందుకు గాను చంద్రబాబు నుంచి నెలకు 50 కోట్లు తీసుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ వైసీపీకి దూరం కావడంతో ఆ అంశం మరుగున పడిపోయింది. ప్రస్తుతం వస్త్ర వ్యాపారంలో ఉన్న దువ్వాడ ఇటీవల వాయిస్ కూడా మారింది. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పట్ల సానుకూలంగా మాట్లాడుతున్నారు. లోకేష్ను సైతం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇటువంటి తరుణంలో జనసేన నేత ఒకరు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దువ్వాడ వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా హీరా మండలానికి చెందిన జనసేన నేత ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీంతో కేసు నమోదు చేశారు హీరా మండలం పోలీసులు. టెక్కలి వెళ్లి దువ్వాడ శ్రీనివాస్కు నోటీసులు ఇచ్చారు. ఆయనను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. పైగా ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ పెద్దల విషయంలో సానుకూలంగా మాట్లాడుతున్నారు. అందుకే ఆయన అరెస్టు ఉండదని కూడా తెలుస్తోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని, జిల్లాలో ఉన్న తన ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తానంటూ దువ్వాడ ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం దువ్వాడకు ఏ రాజకీయ పార్టీ మద్దతు లేదు. దువ్వాడ అరెస్టు ఉండదని కూడా తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.